రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది ఎక్కడైనా? రాజ్యాంగం ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఉంటుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లుంటుంది? సో తనేమన్నాడంటే ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు. దాన్ని ఎర్రి డాష్ రాజ్యాంగం అని అన్నాడని తన మీద కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ఎవడో చేసిండు, మరి చేసిన వాళ్ళు కంప్లైంట్ కరెక్టా, వీడియోలో ఏముందనేది పోలీసులు చెక్ చేసి ఆ SHO కేసు పెట్టాలి కదా. కనీసమైన అవగాహన లేదు. మరి మీరు ఎట్లా పెట్టిరు కేసు? ఎట్లా పెట్టిరంటే మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి. 15-20 గంటలు జర్నీ చేసి ఇంత దూరం వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇప్పుడు ఆ బండిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన ట్యాక్సుల పైసలు దండగా, పెట్రోల్ పైసలు, పోలీసులకు ఇచ్చే జీతాలు దండగా, అక్కడ వాళ్ళు పనిచేసిన ప్రజల సమస్యల మీదనో ఇంకో దాని మీదనో లా అండ్ ఆర్డర్ మీద వాళ్ళు పనిచేయగలుగుతారు. అంటే ఒక 3 రోజుల సమయం పోలీసుల సమయాన్ని కూడా వృధా చేసిరు, డబ్బులు కూడా వృధా చేసిరు ప్రజలకి. ఎంత దారుణం ఇది! అంటే ఫేక్ ఎఫ్ఐఆర్. అసలు ఆ ఫేక్ ఎఫ్ఐఆర్ అనేది క్లియర్ కనబడుతున్నది. సో ఈ గవర్నమెంట్, మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి అవతల వాడు ఎంత అరాచకం చేసినా వాడి కర్మ ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది? తెలంగాణ ఇళ్లలోకి చొరబడి ఆంధ్ర పోలీసులు ఎంటర్ అయ్యి మమ్మల్ని బెదిరిస్తున్నారు. నీకు కూడా ఇబ్బంది అవుతుంది, నువ్వు నా విధులు అడ్డుకుంటున్నావు అంటాడు. నా ఇంట్లోకి వచ్చి, నా తెలంగాణ వాళ్ళ ఇంట్లోకి వచ్చి నా విధులు అడ్డుకుంటున్నావు అంటాడు. ఎవరు వీళ్ళు చెప్పడానికి? ఎంత దుర్మార్గం ఇది! రేవంత్ రెడ్డి ఏం నడుస్తున్నది? ఎవరు రాజ్యాంగం నడుస్తున్నది ఇక్కడ? అంటే అదే రెడ్ బుక్ రాజ్యాంగం తెలంగాణలో కూడా ప్రవేశపెడదాం అనుకుంటున్నావా? సో ఖచ్చితంగా దీనికి ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు పడాలి. ఇప్పుడు సింపుల్ గా ఏమంటారంటే వాళ్ళంతా ఎవరో ఒకరు యూట్యూబ్లు వాళ్ళ పొలిటికల్ ఆలోచనలు ఉన్నాయంటే, మరి మీరు నడిపిస్తున్న ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. మరి ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, సో వాళ్ళు ఏం మాట్లాడారు, కంటెంట్ ఏముంది అన్నది ఇంపార్టెంట్ కదా. రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, వాళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదా లేదా అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ బూతులు మాట్లాడితే, ఇంకో రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే కంప్లైంట్ చేయించండి, FIR చేయండి, అరెస్ట్ చేయండి, ఎవడొద్దు అన్నాడు. లేని దాన్ని క్రియేట్ చేసి ఎర్రి బుక్ ని ఎర్రి డాష్ అని వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళే FIR లో పెట్టి పోలీసులే తప్పు చేసి ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయాలి. FIR చేసిన ఆ SHO ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తక్షణం ఇట్లాంటి అరాచకాలకు పాల్పడితే కనుక మీకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.